జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటి అకాడమీ వారు హార్ట్ బీట్స్ 2K24 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారుల కళాఖండాలు, నృత్యాలు, మైమ్ డ్రామాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మెమోరీస్ పేరిట ప్రదర్శించిన వీడియో మరియు పుస్తకం విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల చేత కంటనీరు పెట్టించాయి. కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కమటాల శ్రీనివాస్, మాజీ వార్డు కౌన్సిలర్ గాజుల రాజేందర్, జగిత్యాల జిల్లా PRT సెక్రటరీ ఆనందరావు, తాపస్ ప్రెసిడెంట్ దేవయ్య, TRTF ప్రెసిడెంట్ సురేష్, DTF ప్రెసిడెంట్ రామరెడ్డి, అడ్వకేట్ లక్ష్మణ, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణరావు మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎదిగే దశలో ఎదుర్కొనే ఇబ్బందులు, ఆటంకాలు మరి అడ్డంకులన్నింటినీ అధిగమించి దృఢ సంకల్పంతో ముందుకు సాగేలా దిశానిర్దేశం చేశారు. Coming to 9, they are very creative children that flexi, all the 10th class thumb impression with signatures, that is done by 9th class Excel students, really super. We have more than 200 of 9th class students, that is the highest in Jagitchal town. More than that result also we are going to give you. Is it right, children? 9th class? Almost near about 400 children maintaining in one place. It is not a joke. These all dignitaries, they know how they are sitting in discipline. This is the example. The Jyoti School power, Siddhartha Education Institution's power. So that is the trained by me and all of our teachers. So 100%. My personal request to all 10th class who are going out from the school, 100% you have to go, no doubt. But when you go out, your result, success, 100% you have to focus on your future. చాలా అట్రాక్షన్స్ వస్తాయి. ఒక అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది అబ్బాయిని, ఒక అబ్బాయిని అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది, అమ్మాయిని అబ్బాయి డిస్టర్బ్ చేస్తాడు, ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది, బైక్ డిస్టర్బ్ చేస్తుంది, టీవీ డిస్టర్బ్ చేస్తుంది, డ్రగ్స్ డిస్టర్బ్ చేస్తాయి, పాన్ పరాలు, మసాలా, ఇవి అవి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అవన్నీ దాటుకుంటే మీరు ఎప్పుడైతే బయటికి పోతారో అప్పుడే నువ్వు మనిషిలాగా నీ తల్లిదండ్రులు కూడా గురువు ముందర నువ్వు నిల్చోగలుగుతావు. దయచేసి అవన్నీ సమాజంలో ఉండాల్సిందే. దాన్ని తొక్కుకుంటూ మనం పైకి వెళ్ళి ఒక గొప్ప వ్యక్తిగా, ఒక గొప్ప నీ తల్లిదండ్రులకు, నువ్వు చదువుకున్న పాఠశాలకు, ఆ యొక్క గురువులకి ఒక అద్భుతమైన పేరు తీసుకొస్తామని నేను అనుకుంటూ, మరి నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. యువర్ సీనియర్ స్టూడెంట్స్ నాకైతే 2-3 కనిపిస్తున్నాయి. ఆ 2-3 సార్ నాకు వెళ్ళడం వల్ల లేదా నేనే అది చూస్తున్నా. మామ గ్యాప్ అనిల్ సార్ గురించి 2 చూసినట్టారు. అనిల్ సార్ క్లాస్ రాగానే మ్యాప్ నేను 3-4 పేజీలు తిప్పారు. ఆ తిప్పడం వల్ల నాకు సార్ పిల్లడం వల్ల బయట చూశానా లేదా చూసానే కానీ మీకు ఉన్నటువంటి అనుభూతిని పంచుకున్నారు. మీరు ఇప్పుడు ఇలా రాశారు. మేము మా బ్యాచ్మెంట్ ఓటూరు శ్రీనివాసరావు ఉన్నారు, ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు. మేము టీటీసీ టీచర్ ట్రైనింగ్లో బ్యాచ్మెంట్. ఒక చిన్న బుక్ తీసుకొని మంచి బయట చీకటిని పాల్గొని వెలుతురు ప్రసాదించే ఒక జ్యోతి ఏ విధంగా అయితే తన చుట్టూ వెలుతురును ప్రసాదిస్తూ మరి ఈ ప్రపంచాన్ని వెలుతురు ఇస్తుందో అదేవిధంగా ఒక జ్యోతి హై స్కూల్ లోపల మీరందరూ విద్యను అభ్యసిస్తూ మరి ఒక జ్యోతి ప్రకాశంతోనే సరిపోకుండా ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసము, మానసిక ఆరోగ్యము ఎంత ముఖ్యమో తెలిసే విధంగా మానస విద్యా సంస్థలను ప్రారంభించి అదే కోవల మరి ప్రపంచానందరికీ వెలుతురు ప్రసాదించే సూర్య విద్యా సంస్థలతో శోభిల్లుతున్న ఈ జగిత్యాల ప్రాంతం లోపల మీరందరూ నిజంగా సిద్ధార్థ ప్రాంగణంకి వెళ్తే ఒక ఎడ్యుకేషనల్ వైబ్రేషన్స్ దాంట్లో అవే వస్తాయి. ఎందుకంటే మేము పూర్వము సిద్ధార్థ హై స్కూల్ లోపల కూడా విద్యను అభ్యసించిన విద్యార్థులు ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు. అదే విద్యా సంస్థల్లో కూడా విద్యను అభ్యసించి వారి పిల్లలు కూడా ఇప్పుడు ఈ వేదిక మీద వారు ప్రోగ్రాం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి దానికి ఒక నిబద్ధత. 10వ తరగతి విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమం
ఉపాధ్యాయ బృందము మరియు జ్యోతిష్ కరస్పాండెంట్ టీచర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఎందుకంటే ఈ విద్యార్థులందరూ కూడా అనేక రోజులు చదువులో ఉండి ఒక ఉల్లాసంగా ఉంటామన్న రోజు కూడా ఉపన్యాసం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఇక్కడ దృష్టి మొత్తం కల్చర్ స్క్రీన్ ఉంటుంది. ఏదైతే 2023-24 విద్యార్థులు అందరూ కూడా రాబోయే పరీక్షల్లో ఆల్రెడీ డిసిప్లిన్ ఉన్నారు. ఎలాంటి ఆవేదన కానీ తొందరపాటు కానీ టెన్షన్ కాకుండా మీరు చెప్పిన ఉపాధ్యాయులు ఎంతో చదువు చెప్పి అనేక ర్యాంకులు సాధించాలని ఒక నిరీక్షణ పట్టణకే కాకుండా ఈ యొక్క కష్టపడి చదివించిన తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా జ్యోతిష్ 9th క్లాస్ విద్యార్థులు రేపు 2024 ఈ రోజు చూస్తే అందరూ కూడా ఉత్సాహ ఉల్లాసాన్ని కనిపిస్తున్నారు. కొందరు బాగా మాత్రం నేను వెళ్ళిపోతున్న దిగులు మాత్రం కొంతమంది కనిపిస్తున్నది. ఒకటి నాన్న, ఎక్కడికి వెళ్ళినా నేను మా బిడ్డలే, ఎక్కడికి వెళ్ళినా మా బిడ్డలే మంచి ఉన్నత స్థితి వినాలని ఆ పరమేశ్వర దేవల్ల మీ అధికారులు ఎల్లప్పుడూ మన పెద్దగా రవిదారు ఎల్లప్పుడూ దయ మీద ఉంటుంది, ఎల్లప్పుడూ మీరు కోరుకుంటుంటారు. కనుక ముందు ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఇది నా గౌరవంగా చెప్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇంత అందరినీ కూడా డైరెక్టర్ని ఉత్తేజించినటువంటి మా మామయ్య గారికి పదవులను తెలియజేస్తూ ఇంతమంది రిజల్ట్స్ రావడానికి ఉద్దేశించి ముఖ్యంగా మీ ఉపాధ్యాయులు ఉన్నందరికీ కూడా మీ కరకాల ధ్వనులతో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయండి. వారు లేదే మనం లేదు. ఎందుకంటే మార్నింగ్ 6 o'clock నుండి మొదలుకుంటే రాత్రి 8:30 గంటల వరకు కూడా మాతో పాటు సమానంగా ఎక్కువ అహారతి కష్టపడుతున్నటువంటి ఇంత తప్పనిసరి తెచ్చినటువంటి మా ఉపాధ్యాయులు ఉన్నందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, కాలేజీకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ నర్సరీ నుండి చదివిన 10th క్లాస్ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఎక్కడైనా కానీ 6th 7th 8th వస్తారు. ఎస్పెషల్ జ్యోతిలో మాత్రం అడుగు పెట్టినట్టే మాత్రం ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. దట్ ఈస్ జ్యోతి విద్యార్థులు. ఈ జ్యోతి విద్యార్థులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు, మీ అమ్మ నాన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఉన్నతంలో ఉన్నత జీవితంలో కూడా సన్మానంలో ఉండి మంచి భవిష్యత్తుకు బాట వేయాలని మనతో మాట కోరుకుంటూ, ఎలాంటి ఒత్తిడి లోనుకోకుండా రాబోయే ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు సాధించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అదేవిధంగా మమ్మల్ని ఇంతగా ప్రోత్సహించి ఇంత ముందు Hey,